హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కొన్ని చాక్లెట్స్ ప్లస్ మినీ బార్స్ని ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇందుకోసం నేను పిస్తా ఎసెన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి జెల్ కలర్స్ అనమాట. ఓన్లీ చాక్లెట్స్లో యూజ్ చేయడానికి ఫ్లేవర్స్ మరియు కలర్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఆయిల్ బేస్డ్ జెల్ కలర్స్ అనమాట. ఇవి కలర్ విత్ ఫ్లేవర్ అనమాట. ఒకటి వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్లో ఉంది, ఇంకొకటి రోజ్ అనమాట. ఇది పింక్ కలర్లో ఉంది. ఇప్పుడు వీటితోనే మనం బార్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వైట్ కాంపౌండ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మెల్టింగ్ ప్రాసెస్. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే మీరు డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట ఈ కాంపౌండ్ని. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసేయండి. మీకు డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని కాంపౌండ్ని ఎలా మెల్ట్ చేసుకోవాలనేది ఆ వీడియోలో ఉంది. ఇక్కడ వచ్చేసి నేను ఈ వైట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఎక్కువ టేకింగ్ ఉంటుంది, టైం టేకింగ్. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే అంత షైనింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను మోల్డ్ తీసుకున్నాను కదా, ఇది నాకు నేను వెళ్ళే స్టోర్లోనే దొరికింది. నాకు దీని కాస్ట్ వచ్చేసి నాకు 110 రూపీస్ ఏమో పడింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుంటే ఆన్లైన్లో కూడా మోల్డ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. చాక్లెట్ని బాగా 8 మినిట్స్ అలాగా బాగా మనం కలుపుకుంటేనే చాక్లెట్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను పిస్తా ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. పిస్తా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మీరు ఒకటి గమనించారా, చాక్లెట్ అనేది కొద్దిగా గట్టిపడడానికి వచ్చిందనమాట. అంటే కొద్దిగా గట్టిగా అవుతుందని నేను మళ్ళీ హాట్ వాటర్ ఉన్న గిన్నెలోనే పైన మళ్ళీ ఈ బౌల్ పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత కొద్దిగా జెల్ కలర్ యాడ్ చేసుకున్నాను, పింక్ కలర్. ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఈ క్వాంటిటీలో వచ్చింది. వింటర్లో చాక్లెట్ అనేది కొద్దిగా గట్టిగానే ఉంటుంది. మనము బాగా తిప్పుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట చాక్లెట్ కన్సిస్టెన్సీ. తర్వాత ఇక్కడ బార్స్లో వీడియోలో చూపించినట్టుగా 3 మోల్డ్స్లో వేసేసుకున్నాను ఈ చాక్లెట్ అనమాట. తర్వాత హాఫ్ ఏమో పింక్ కలర్, హాఫ్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. వైట్ కలర్లో నేను ఏమీ యాడ్ చేయలేదు, ఎసెన్స్ కానీ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా 2 డిఫరెంట్ షేడ్ లాగా వస్తుంది కదా, అలా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా వైట్ కాంపౌండ్ మిగిలింది నాకు, అందులో ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది మ్యాంగో ఫ్లేవర్ అనమాట. మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ తిన్నట్టుగా. ఈ రోజ్ ఫ్లేవర్ అంతా తెలియట్లేదు, దానివల్ల నేను కొద్దిగా పిస్తా ఎసెన్స్ వేసుకున్నాను అనమాట. చాక్లెట్ని మెల్ట్ చేసుకున్న తర్వాత మోల్డ్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పైనకి వచ్చేస్తుంది. చాక్లెట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా మోల్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ సైడ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈజీగా అన్మోల్డ్ అవుతుంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు చాక్లెట్ వేసేటప్పుడు ఎక్కువ చాక్లెట్స్ వేసుకుంటే ఇలా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. వీటిని మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చేయగలుగుతారు అంటే తీస్తారు అనుకుంటే తీయండి, లేదంటే చాక్లెట్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తోని ఆ చాక్లెట్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని మంచిగా చాక్లెట్ షేప్ అనేది తెచ్చుకోవాలండి. మీరు ఈ చాక్లెట్స్ మీరు ఎంత ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఇది బిజినెస్ పరంగా వెళ్ళే వాళ్ళైతే వెయిన్ స్కేల్ ఉంటుంది కదా, అది కొనుక్కోండి. ఒక్కొక్క మోల్డ్ ఒక్కొక్క డిఫరెంట్ గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఒక మోల్డ్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటుంది, ఇంకొక మోల్డ్ 8 గ్రామ్సే ఉంటుంది, ఇంకొక మోల్డ్ 15 గ్రామ్స్ ఉంటుంది. అట్లా మీరు ఎవరికైనా సేల్ చేయాలనుకున్నప్పుడు ఆ చాక్లెట్ని వెయిట్ చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎన్ని గ్రామ్స్ ఉందని చెక్ చేసుకొని మీరు సేల్ చేసుకోవాలి. దాని కాస్ట్ని బట్టి, మీరు ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మీరు అనేది సేల్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేస్తున్నాను. ఇలా మోల్డ్స్ని మీ దగ్గర మోల్డ్స్ ఉంటే చాక్లెట్ని మెల్ట్ చేసేసి ఇలా చాక్లెట్ మినీ బార్స్ చేసి ఎవరైనా బర్త్డేస్కి కానీ, మీ ఇంట్లో మీ పిల్లల ఫంక్షన్స్, ఏదైనా బర్త్డే కానీ ఏదైనా చిన్న పార్టీస్లా అయినప్పుడు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ క్రియేటివిటీ అనమాట, ఇంకా డిజైన్ కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేసుకొని మీ ఇంట్లో ఫంక్షన్స్కి మీరే చేసుకోవచ్చు అనమాట. బయట చాక్లెట్స్లో కెమికల్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఇవి కొంచెం హెల్తీగా ఉంటుంది. మీరు చేసుకున్నారు కదా, మీ కళ్ళతో మీరు చూస్తూ
మీ చేతితో మీరు చేసుకున్నారు కాబట్టి బయటి వాటితో పోలిస్తే ఇవైతే చాలా బెటర్ అనే చెప్తాను నేను. మీకు మెటీరియల్ గురించి కావాలనుకుంటే ఆన్లైన్లో సెర్చ్ చేసేసుకొని తీసుకోవచ్చు. మీరు గూగుల్లో వెళ్ళి నియర్ బై స్టోర్స్ వెతుక్కోండి, అక్కడ చాక్లెట్ మెటీరియల్ అంతా దొరుకుతుంది అనమాట. మనకి కేక్ మెటీరియల్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడనే ఉంటాయి చాక్లెట్స్ మెటీరియల్స్. ఇది వచ్చేసి క్లింగ్ ర్యాప్ అనమాట. ఈ క్లింగ్ ర్యాప్లో ఇలా నేను చాక్లెట్ని ప్యాక్ చేసుకున్నాను అనమాట. మీరు వేరే బటర్ పేపర్లో చాక్లెట్ని ప్యాక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఉంటుంది కదా వ్రాపర్స్, అవి అందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. కానీ కొంచెం డిజైనర్ చాక్లెట్స్ ఇలా 2 షేడ్స్ ఉన్నాయి కదా, ఈ చాక్లెట్స్ వీటన్నిటిని కొంచెం కనిపించేలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నేను క్లింగ్ ర్యాప్లో చుట్టుకోమని చెప్పాను. మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా పంపించాలి అనుకున్నప్పుడు ఇది గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా, మనకి స్టేషనరీలో గిఫ్ట్ కవర్స్ దొరుకుతాయి, వాటిని తెచ్చుకొని మీరు మంచిగా దాన్ని ప్యాకింగ్ చేసేసి మీకు ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా బర్త్డేస్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇలా వ్రాప్ చేసుకొని మీరు టేప్ అంటించేసుకుంటే, ట్రాన్స్పరెంట్ టేప్ అంటించుకుంటే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మోల్డ్స్లో చాలా రకాలు ఉంటాయి చూడండి, పిల్లలకి నచ్చేటివి దొరుకుతాయి అనమాట. మనకి టెడ్డీ బేర్స్, కార్ షేప్స్ ఇలాంటివన్నీ మోల్డ్స్ ఉంటాయి. వాటిలో తెచ్చి మన వీటిని బట్టి మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ వచ్చేసి ఇవి స్టిక్కర్స్ అనమాట. మనకి ఇవి కూడా స్టేషనరీలోనే దొరుకుతాయి. ఈ స్టిక్కర్స్ ఇలా అంటించేసుకొని మీరు ఎవరికైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీ నేమ్ రాసేసి ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చాలా బాగుంటుంది, అందుకే నేను ఇలా పెడుతున్నాను అనమాట. ఇక్కడ మీకు మీ ఇష్టం అనమాట, మీరు ఎలా డిజైన్ చేసుకుంటే అలా. ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, మీరు స్టోర్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నీ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.